బరువైన పానాలు పట్టుకొని గ్యారేజ్లో కార్లు రిపేర్ చేయడం అంటే ఆషామాషి పని కాదు. అందులోనూ ఒక మహిళ మెకానిక్ రంగంలోకి అడుగుపెట్టడం అంటే చాలా పెద్ద విషయం. శభాష్ అని మెచ్చుకునే వాళ్ళతో సమానంగా మన చుట్టూ హేళన చేసే వాళ్ళుంటారు. అలాంటి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన ఆత్మస్థైర్యంతో గ్యారేజ్ నడుపుతున్నారు హైదరాబాద్కు చెందిన విద్యా నంబిరాజన్. అవమానాలని పునాదిగా మార్చుకుని ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారామె. ఆవిడ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. టాల్ రేడియో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఉన్నాము పారామౌంట్ ఆటో బే గ్యారేజ్ దగ్గర. ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టాలి, అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి, ఇదే పాలసీతో ముందుకెళ్తున్నారు హైదరాబాద్కు చెందిన విద్యా నంబిరాజన్. ఎలాంటి మెకానిక్ అనుభవం లేకుండా మెకానిక్ రంగంలోకి అడుగుపెట్టి 22 ఏళ్లుగా తన తండ్రి స్థాపించిన గెరేజ్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. చక్కటి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి తన తండ్రి ఆశయం కోసం ఈ రంగంలోకి వచ్చానంటున్నారు విద్యా నంబిరాజన్. అలాగే తండ్రి పేరు మీద నంబిరాజన్ ఫౌండేషన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకు, టెక్నికల్ విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తున్నారు. అలాగే పేద విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న విద్యా నంబిరాజన్ గారిపై స్పెషల్ స్టోరీ. ఫస్ట్ మీరు ఈ కార్పొరేట్ లైఫ్ మొత్తం మీకు ఇటు ఎక్స్పీరియన్స్ లేదు, డాడీ గ్యారేజ్ పెట్టినా కానీ ఆ టెక్నికల్ నాలెడ్జ్ అయితే లేదు, అస్సలు లేదు. సో మీరు ఉన్నట్టుండి సడన్ గా ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అఫ్ కోర్స్ యాజ్ ఐ టోల్డ్ యు, టెక్నాలజీ అనేది మారింది, ఇండస్ట్రీ ట్రాన్సిషన్ స్టేజ్లో ఉండింది. సో ఈవెన్ ద మెకానిక్స్ వర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్. అండ్ మా టైంలో అంతా గూగుల్ అండ్ అదర్ థింగ్స్ వర్ నాట్ దట్ వేర్ యూ కుడ్ రెఫర్. దో ఐఎమ్ నాట్ ఫాలోవర్ ఆఫ్ గూగుల్ దో, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యు, మాకేమి ఓల్డ్ బుక్స్ ఆర్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అక్కడ నుంచే నేర్చుకోవాల్సి వచ్చింది. ఏమీ లేవు. And my father was a good teacher for me, but again when technology changes, he too has to adapt to it, right? Like so appudu I understood, because I've always been in the marketing thing, I've always understood the need of the industry. Any industry manam first a industry enti, the needs enti, dantlo pros and cons untayi. So that way I could study my company, and one thing I understood was manaki I have to update myself with equipments. So engine scanner anedi nenu konnanu. In fact I'll proudly say I was the first one to buy in the Twin Cities. ఎందుకంటే నాకు నేనది అఫ్ కోర్స్ త్రూ బ్యాంక్ లోన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, we had financial struggles too, and so I know what hardship is also, that's also there. But technical knowledge ki mindset lekunda, that is the time I wasted probably 3 to 4 months ikkada, like not knowing what to do. He might take back this, that, and but it became very challenging because boys quit. These are the challenges I met. Boys quit. అంటే ఎందుకు ఒక ఉమెన్ వచ్చింది, ఉమెన్ కి ఏం ఎందుకు రిపోర్ట్ చేయాలి, ఓకే ఆమె కింద ఎందుకు పని చేయాలి, వాట్ ఇస్ దిస్ అనా, ఆమె ఎవరు, చాలా అండి. వేరే ఫీల్డ్లో నాకు కేక్ వర్క్ అని చెప్పుకుంటా, ఈ ఫీల్డ్లో మాత్రం ఎవ్రీ స్టెప్ ఆఫ్ మైన్ ఐ హ్యాడ్ టు ప్రూవ్ ఈవెన్ టు ఆ కస్టమర్. ఇప్పుడు నేను ఏదైనా మార్చుకోండి, ఇప్పుడు మా మెకానిక్ ఇది మార్చుకోండి అంటే ఎంత అవుతుంది అంటాడు, మార్చేసే బాబు అంటాడు. ఇప్పుడు నేను అన్నానా సరే ఇది మార్చుకోవాలి, ఎందుకు, ఎలా పోయింది, అలాగా, అచ్చా వాట్ డస్ ఇట్ డూ, వాట్ ఫంక్షనాలిటీ. దేర్ వర్ సమ్ కస్టమర్స్ హూ ఆస్క్డ్ మీ అలాగా కాంపోజిటా ఏంటి అని, మెటల్, అరే వాడు మార్చుకోవాలి, ఇది పోయింది సార్ అంటే చేసేస్తారు. నన్ను మాత్రం ఈజ్ ఆస్కింగ్, అండ్ సమ్ పీపుల్ ఆస్క్ మీ విచ్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ ఇట్, what was that? So but I will thank all of them today. వాళ్ళ వల్ల today I'm somebody and నేర్చుకున్నా. If so many people didn't doubt me, I would not be what I am today. Einstein కూడా అదే అన్నారు కదా, like you know, so I'll thank all those who said no to me. I am what I am because of them. So that was my motivation, negative motivation నుంచి స్టార్ట్ అయింది. ఇట్లా ఈ పిల్లలు ఏం చేస్తారు, దీనికేమొస్తుంది, దీనికి known people, known customers. And I was ridiculed to that extent ki some customers to come and say, because young girls, and you know how it is, I'm talking of 22 years back story this is. So when you're young, and I was commented on my looks, on my this, and there were some customers, oh you speak good English, ni comment in reception job istanu osta ma office ki. Okay. Then there used to be people who would come drunk, and you know just stare at you, stalk you. It used to be so sickening. Then these are the times I learned ki ekkada no cheppala telvala. We need business. That doesn't mean then I will tolerate nonsense here. So apuna I understood
నో నీడ్ టు. అండ్ ఐ హ్యావ్ దిస్ పాలసీ అండ్ ఐ ఫాలో ఇట్ ఈవెన్ టుడే అండి. లైక్ సింహంకి ఆకలి వేస్తే గడ్డి తినదు, వెయిట్ చేస్తుందండి. ఆకలి వేసిన గడ్డి తినేస్తుందా? తినదు. నేను చేయను. అన్ఎథికల్ స్టఫ్ ఐ విల్ నాట్ డూ. ఐ డిసైడెడ్ అండ్ ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్. See, it will take a lot of time for any hard work to be appreciated or even thing. And why are we doing it? You're doing it to satisfy yourself. It is not the public. Even today I tell you, reputation అనేది ఏంటండి? వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారో అని రెప్యుటేషన్. ఇవాళ మెచ్చుకుంటారు, రేపు కింద పడేస్తారు. వీ కెనాట్ గెట్ క్యారీడ్ అవే బై దట్. వాట్ ఐ యూజ్ యువర్ క్యారెక్టర్, యువర్ ఇంటిగ్రిటీ. అది నాకు ఒకటి అర్థము. అండ్ నాన్నగారి దగ్గర నుంచి అదొకటి బాగా నేర్చుకున్నాను, వాల్యూ సిస్టమ్స్. అండ్ నేను ఎవరైనా ఇట్లా కమిషన్ ఇచ్చేస్తే తీసేసుకో, ఇన్స్టెడ్ యూ సేకి ఇప్పుడు వీల్ ఎలిమెంట్ నా దగ్గర లేదు, బయటకు పంపించేవాళ్ళం. పర్ కార్ వాళ్ళు 50 రూపీస్ ఇస్తా అట్లంతా అనేవారు. సో డాడీ యూస్ టు సే పుచ్చుకోకు, నువ్వు పుచ్చుకున్నావా, యూ కెనాట్ క్వశ్చన్ దట్ ఫెలో. ఎందుకంటే వాడు బ్యాడ్ జాబ్ చేశాడు అనుకో, నువ్వు పుచ్చుకుందాము అండ్ నువ్వే సర్దేసుకో అంటాడు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వర్క్, బట్ ఐ ఓన్లీ సజెస్టెడ్. సో ఈ సే దట్ మా పేరు చెప్పండి సార్, మీకు ఒక 50 రూపీస్ డిస్కౌంట్ దొరుకుతుంది. సో దట్స్ కైండ్ ఆఫ్ మారల్స్ దట్ మ్యాన్ ఇన్స్టిల్. ఇనిషియల్ యూస్ టు థింక్ నానేంటి 10 కార్లు పంపిస్తే 500 కదా అట్లా అనుకునేది. నో విద్యా, డోంట్ టచ్ ఇట్ అనేవారు. బట్ యూ సో కరెక్ట్ అండ్ ఐ ఫాలో దట్ పాలసీ టిల్ డేట్. అండ్ అనదర్ ఛాలెంజ్ వాట్ ఐ ఫేస్ వాస్ customers-తోనూ ప్రాబ్లమ్. They won't trust you, or they will want to sit here hours together and pass some comments and this and that. Then some mechanics wouldn't. లక్కీలీ ఏం చేశాను, కొత్త టీమ్ లాగా పెట్టేసుకున్నప్పుడు ఒక ఆడమ్మాయిని కూడా పెట్టుకున్నాను. ద వాయిస్ ఫెల్ట్ ఆమె ఏం చేస్తుంది అంటే, అరే వాచింగ్ చేస్తుంది భయ్య. 1 year పట్టింది. దే యాక్సెప్టెడ్ హర్ అండ్ టుడే ఆ గర్ల్ రోజ్ టు దట్ లెవెల్. సొంతగా నువ్వు సర్వీస్ చేసి మిగతా పనులు నేను చేసుకుంటా, లైక్ సంథింగ్ లైక్ దట్. సో ఇట్స్ జస్ట్ దట్ సంబడి హ్యాస్ టు గివ్ అస్ అ ఛాన్స్ అని అట్లా ఉండి, నేను ఛాన్స్ ఇవ్వకుంటే హూ విల్ యాక్సెప్ట్ గర్ల్స్ అండి. సో ఐ డిసైడెడ్ ఐ కెన్ ఓన్లీ ఇంట్రడ్యూస్ ఉమెన్ ఇన్ టు దిస్ అని అనుకున్నాను. అగైన్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఉమెన్ మ్యాన్ అనేది గాడ్ క్రియేట్ చేశారు డిఫరెంట్గా. హూజ్ గొప్ప ఇస్ వెరీ రాంగ్ క్వశ్చన్. నేను ఇవాళ కూడా అంటున్నానండి, ఐఎమ్ నాట్ అ ఫెమినిస్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అ మ్యాన్. సి యాపిల్ కెన్ బి కంపేర్డ్ విత్ అన్ యాపిల్, రైట్? సో ఉమెన్ అండ్ మ్యాన్ ఆర్ మేడ్ డిఫరెంట్. అది వాళ్ళకి అర్థం కాలే, మనకి అర్థం కాలే అనిపిస్తుంది ఇవాళ కూడా, టు బి ఆనెస్ట్ విత్ యూ. సో ఏదైనా మనలో కాంపిటీషన్ అని ఉంటే ఇంటలెక్చువల్ ప్లాట్ఫామే. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ నాట్ దిస్ స్టఫ్. మా లైన్లో ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, అదొక పెద్ద ఛాలెంజ్ అగే. ఎందుకంటే ఇప్పాలా, యూ నీడ్ లాడ్ ఆఫ్ ఏది. సో ఐ ఆటోమేటెడ్ మై గరాజ్ బికాస్ ఆఫ్ ఇట్. స్లోలీ న్యూమాటిక్ గన్స్ తెచ్చుకోవడం, లిఫ్ట్. ఐ కెనాట్ గో అండర్ ద కార్ అండ్ వర్క్, లైక్ వాట్ ఎవర్ డ్రెస్ యూ వేర్, యూ నో హౌ ఇట్ ఇస్. సో లిఫ్ట్ అవంతా పెట్టుకున్నాను. బట్ ఈవెన్ అగైన్ కమింగ్ బ్యాక్ టు కస్టమర్స్ సతాయించడము, మన పిల్లలు, దెన్ ఈవెన్ స్పేర్. హీ యూస్ టు గివ్ మీ స్పూరియస్ పార్ట్స్. And I used to go personally to game because we had a very big setup those days, right? నేనే ఈవినింగ్ క్లోజ్ చేసుకొని టేక్ మై కార్, గో బై ద స్పేర్స్ అండ్ కమ్ బ్యాక్. సో అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు, ఓ ఆవు మేడం కూర్చోండి అది ఇది అంటాడు చాయపిలో. అండ్ నాకు ఇవన్నీ కావాలని రాసుకొని పోయి, లైక్ స్కూల్ చైల్డ్, బికాస్ ఐ డోంట్ నో ద నేమ్స్ అన్నీ ఎలా. సో వాడు తీసిస్తారు. ఉన్నప్పుడే మీరు అన్ని అన్ని అంటే టెక్నాలజీ ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నా. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, yes, he was a big support for me. అండ్ డాడీతో ఒక మంచి పాయింట్ ఏమైందంటే, హీ కనెక్టెడ్ ఇట్ విత్ మై స్టడీస్. ఫర్ ఇన్స్టెన్స్, చిన్నప్పటి నుంచి నాకు హోమ్స్లో ఏంటని తెలుసు, బట్ అది ఎట్లా అప్లికబుల్ ఐ డోంట్ నో. ఇక్కడికి వచ్చాక తెలుసు. There's only stuff from physics or chemistry what I learned, and dad దగ్గర నేర్చుకున్నప్పుడు that was an advantage. So he connected. ఇది ఏం మెటల్, ఎందుకు తుప్పు పడుతుంది, వాట్ ఈస్ అ క్యాస్ట్ ఐరన్, వాట్ ఈస్ అ అల్యూమినియం ఇంజిన్. See, all of us have learned, but we have never applied it at work. So that's the difference I got into the work in my garage, because I learned like that. I teach like that to my children. And so then, as I told you, let me complete this about the spares and suppliers. వాళ్ళు కూడా lectures. The way they used to look at you, and they used to even say ki, hey madam, I special maal leke aa wahan se antaru. So nenu anukunta original wala. So I used to think, original. So సెకండ్ హ్యాండ్ స్టఫ్, సీల్డ్ వెల్, గివ్ ఇట్ టు మీ. నేను ఇంటికి తీసుకురావడము, అప్పుడు ఏం చూసుకోను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫిక్సింగ్ టైంలో బోల్ట్ మార్క్స్ ఉంటాయి, అది ఉంటాయి. దెన్ నేను ఎక్కడో రీయూజ్ చేసినది. అంటే మీరు గుర్తించలేరు అన్నట్టు వాళ్ళ ధైర్యం. వాళ్ళు అట్లా చేశారు కాబట్టి మళ్ళీ నేర్చుకున్నాను. అంతేకాదు, మా లైన్లో ఈవెన్ మెన్ విల్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ నో, సమ్ ఆఫ్ దెమ్ స్టిల్ డూ ఎక్స్పీరియన్స్ దిస్. అయితే పార్ట్స్ తీసుకొస్తామండి, వాళ్ళు స్లిప్ రాస్తారు, మాకు 1 month క్రెడిట్ అట్లా ఇస్తారు కూడా. ఇప్పుడు దీనికి 300, దానికి 2000 అలా రాస్తాము. టోటల్ చేసేటప్పుడు నేను కొన్నది 2000, 300. సో ఇట్ ఇస్ 2300 రూపీస్. కరెక్ట్. అదేం చేస్తాడు, పైన డేట్ పెడతాడండి.
డేట్ షుడ్ బి ఇప్పుడు అనుకోండి ఇట్ వాస్ 14th May ఇవాళ డేట్ తీసుకోండి మీరు వాట్ ఎవర్ 16/6 వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి 16 లైన్ వేసి మంత్ రాయడు 16/06 16th June అది హీల్ యాడెడ్ టు ద 2300. ఓకే, నిజంగాండి ఈ లైన్లో జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద సప్లైస్ డూ దాట్. అండ్ చాలా ఇస్ టు వండర్ అది ఇంటర్ ఎప్పుడు నేను ఇంత లాస్లో అయిపోతున్నా. ప్రైజింగ్ నేను చూసే ప్రైస్ నా పార్ట్ డే చూస్తాను, నేను డేట్ ఎందుకు చూస్తాను మేడం. అడిషన్లో అది ఉంటుంది. ఒక 2 స్లిప్స్లో ఐ కాట్ దెన్ ఐ అండర్స్టూడ్ షిట్ ఐ వాస్ బీయింగ్ ఫుల్ లైక్ దిస్ ఆల్సో. సో ఇలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ. అండ్ ఐ టెల్ యూ లైక్ లైఫ్ ఇస్ బీన్ ఓన్లీ హైటైడ్ అండి. లైక్ ఐ విల్ నాట్ దిస్ లైన్ ఇస్ టాట్ మీ అ లాట్. There were days I used to think I don't want to do this అని like frustrating ఉండేది. And sometimes my father also, there was one point of a time my father said ki Vidya somewhere I feel bad, did I spoil your career అన్నారు. చాలా బాధపడ్డాను ఆ రోజు. No, maybe you would have become a CEO also of some company. తర్వాత no like CEO also works for somebody. అంతే కదా. ఇక్కడంటే పాబ్స్ అంటే ఐఎమ్ ద ఓనర్ అండ్ ఫర్ మీ స్కై ఇస్ ద లిమిట్. ఆ రోజు ఒక మోటివేషన్ తెచ్చుకున్నాను. No, what is this? ఆయన కోసం చేశాను. ఈ షుడ్ నాట్ థింక్ ఐ సాక్రిఫైస్ ఫర్ సంథింగ్. ఇట్ వాస్ నాట్ దాట్. ఫర్ మీ ఇట్ వాస్ ఆల్ కంఫర్టబుల్ ఆల్సో కదా. ఇంట్లో ఉన్నాను, అమ్మని చూసుకోగలిగాను. నేను ఇప్పుడు హైటెక్ సిటీలో పనిచేశాను అనుకోండి, ఎనీ ఎమర్జెన్సీ అక్కడ నుంచి నేను వచ్చేసరికి 1 hour అయిపోతుంది. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మీ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ చెన్నై ఓన్లీ టు బీ విత్ దెమ్. సో ఐ అట్లా అనుకుని ఐ స్టార్ట్ అండ్ దట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ ద డే హీ సెడ్ దట్. ఆ రోజు అనుకున్నాను, నో ఐ విల్ షో హిమ్ I am happy and I will do something bigger than that. Yes. And I could not carry my problems to him. Though he was a very open-minded man. నేను చెప్పలేను కదా పోయి వాడు ఇట్లా అన్నాడు నన్ను, వాడు ఇట్లా చూశాడు నన్ను, ఆయనకి ఇంకా బాధనే కదా. అవునవును. సో ఐ లెర్న్ టు ఫైట్ మై బ్యాటిల్స్. కార్పొరేట్లో ఉన్నప్పుడు యూ డోంట్ గెట్ టు సీ సచ్ గైస్ అండి. ఆబ్వియస్లీ కదా, యూ మీట్ యువర్ లెవెల్ పీపుల్ ఆర్ హైయర్ లెవెల్ గైస్, స్పీక్ టు హిమ్, గెట్ యువర్ ఆర్డర్, గెట్ యువర్ వర్క్ డన్ అండ్ లెర్న్. ఇక్కడ అందరినీ అన్ని రకాల మనుషుల్ని కలుస్తాం, అందరినీ కలుస్తాం. Some are eager to a beggar. Some men are like that, not all. They only come for time pass. ఇక్కడ చాలా మంది have seen, they used to sit with me till 3. అరే ఇంటికి పోడు, తర్వాత అయితే no, I'll wait and take my car. I know that it's not because ఆ ఛాలెంజెస్ అయితే చాలా ఫేస్ చేశాను. అండ్ ఆఫెన్ ఐ వాస్ కమెంటెడ్ ఆన్ మై నెక్ లైన్ అండ్ వెరీ హ్యూమిలియేటింగ్ ఆల్సో ఇట్ వాస్ సమ్ టైమ్ బికాస్ నాకు ఏదైనా చెప్పకుండా ఈవెన్ దిస్ టు టెల్ మై బాయ్స్ లైక్ that mazak when they go for spares or so you guys enjoy, you have a good time. If you want you can edit this but I'm just saying. But seriously these were the problems I faced. So దీని తర్వాత మీరు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి ఏం కారణం అంటే నాలెడ్జ్ ఒక్కటండి. టేక్ ఎనీథింగ్, విద్య లేకుంటే ఏది లేదు లైఫ్లో. ఈ రంగం అనే కాదు, ఎనీ ఇఫ్ యు ఆర్ నాలెడ్జబుల్ యు ఆర్ పవర్ఫుల్. నాలెడ్జ్ ఇస్ 100% పవర్. బట్ అదర్స్ యూ డోంట్ మిస్యూజ్ ఇట్. బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్, నేర్చుకొని టుడే ఐ ఎర్న్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దోస్ గైస్ హూ ఇన్సల్టెడ్ మీ, all suppliers. Okay, the mechanics who quit and went have come back also. Today that respect is there. That respect I earned because of my technicalities, because of my learning. And even today I'm telling you, ocean, the technology is like ocean అండి. నాకు తెలిసింది 1 drop. ఆ 1 dropతో I'm able to run my garage. అందుకే ఈ పిల్లలకి చెప్తా, 1 dropతో నేను ఇంత చేస్తే మీరు ఇంజనీర్స్, దే కెన్ డూ మోర్ ఇన్ లైఫ్. దట్స్ వాట్ ఇస్. అదే మోటివేట్ అయ్యింది హ్యూమిలియేషన్ వల్ల. లాట్ ఆఫ్ పీపుల్ డిస్కరేజ్డ్ మీ, దట్ గేవ్ మీ అనదర్ మోటివేషన్. సీరియస్లీ చాలామంది నాకు ఇది కూడా చెప్పారు, అరే యూర్ సో ఇంటెలిజెంట్, యూర్ సో స్మార్ట్, కార్పొరేట్ ఇండస్ట్రీ గ్యారేజ్ లాంటి చిల్లర బిజినెస్లో వాట్ ఆర్ యూ డూయింగ్ అని. బట్ దట్ ఐ ప్రామిస్ మై సెల్ఫ్ ఐ విల్ బ్రింగ్ ఇన్ డిగ్నిటీ టు మై ప్రొఫెషన్. అందుకే నంబిరాజన్ ఫౌండేషన్ ద ట్యాగ్ లైన్ ఇస్ డిగ్నిటీ విత్ స్కిల్. ఏ జాబ్ చేసినా పరువు ప్రతిష్ట ఉంటుందండి. జస్ట్ బికాస్ నేను మెకానిక్ నాకు లేదా, జస్ట్ బికాస్ ఇప్పుడు జిహెచ్ఎంఈ స్వీపర్ కూడా ఉన్నారు, జస్ట్ బికాస్ ఈజ్ స్వీపర్ విల్ యూ ఇల్ ట్రీట్ హిమ్? ఎవ్రీబడీస్ జాబ్ ఈజ్ ఇంపార్టెంట్ బాస్. ఎవ్రీబడీస్ జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఎవర్ యూ. బట్ అక్కడ అగైన్ మన పిల్లల మీద కూడా ఇట్ డిపెండ్స్ మ్యామ్. మనం ఎలా ఉన్నాము కూడా మ్యాటర్స్. ఈవెన్ యాజ్ అ ఉమెన్ నేను ఎలా ఉన్నాను కూడా మ్యాటర్స్. యూ కెనాట్ ఆల్వేస్ గో అంటే ఎలా వాడు ఇట్లా చూసాడు అట్లా చూసాడు అంటే నువ్వు ఎలా ఉన్నావు. మా ఇంట్లో అదే అడిగేవారు. ఐ కెన్ నెవర్ కంప్లైన్ బికాస్ ఉల్టా ఐ యూస్ టు బి ఆస్క్డ్ వాట్ డిడ్ యూ వేర్ అండ్ వాట్ డిడ్ యూ డూ. కాలేజ్ టైంలో మా అన్న దగ్గర వీటి ఇట్లా ఏదో సతాయించడం ఏదో చెప్పదానికి పోతే, బట్ ఐ వాజ్ బాటప్ లైక్ దట్. లైక్ మా అన్న అడిగాడు, నువ్వేం ఏ డ్రెస్ వేసుకున్నావు, నువ్వేం చేస్తావు. సో ఐ నో ద రెస్పాన్సిబిలిటీ బీయింగ్ అ ఉమెన్. నేను ఎలా ఉండాలి బయట,
ఓకే. సో మనం కూడా వీ హ్యావ్ టు క్రియేట్ ద డిస్టెన్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మన చేతిలో కూడా ఉంటుంది మన సెక్యూరిటీ. సో అది ఇంకొకటి, ఆడపిల్లలు ఎక్కువ దీంట్లో రారు బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ ఇష్యూస్. బట్ మై క్వశ్చన్ యాజ్ ఆల్వేస్ ఐ ఆస్క్, ఎక్కడ సెక్యూరిటీ ఉంది వాళ్ళకి? రోడ్లో నడుస్తూ ఉందా? ఆడపిల్ల చేతిలో ఉంటుంది. అది కూడా ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. So these are the quite challenges I faced, like people not respecting you because they thought I don't have knowledge. Now how did I bounce back? Is updating myself. I got my engine scanner. A scanner na life మొత్తం తిప్పేస్తుంది to the positive side. ఎందుకంటే మెకానిక్స్ కెనాట్ రీడ్ అండ్ రైట్. ఈ టైంలో మెకానిక్స్ డిఫరెంట్లీ, ఆ టైంలో ఎక్కువ రీడ్ అండ్ రైట్. స్కాన్ చేయాలంటే నేనే చేయాలి. వితౌట్ స్కానర్ వాళ్ళకి పని రాదు బయట కూడా. అండ్ కంపెనీస్ దే కేమ్ అవుట్ విత్ న్యూ టెక్నాలజీస్. నువ్వు ఎంత మెకానిక్ ఉన్నా కూడా యూ నీడ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. అందుకే అన్ని దాంట్లో నేను ఇప్పుడు మై ఫేవరెట్ డైలాగ్ టు ద మెకానిక్స్ వుడ్ బి లైక్, అన్నయ్య ఇప్పుడు వచ్చావు కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని. అంతే కదా, నీ 10 years ఎక్స్పీరియన్స్, 20 years ఎక్స్పీరియన్స్, 30 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. బట్ ఆర్ యూ ఏబుల్ టు సార్ట్ అవుట్ ఇష్యూస్ టుడే నౌ దిస్ కార్? అది చెయ్యాలంటే యూ షుడ్ బి అప్డేటెడ్. అంతే కదా. సో అలా దెన్ ఆ ఇంజిన్ స్కానర్ తర్వాత ఈవెన్ ఆల్ ద అదర్ గరాజెస్ ఆల్సో స్టార్టెడ్ రెస్పెక్టింగ్. వాళ్ళు స్కానింగ్ అంతా వచ్చేవాళ్ళు. ఐ షుడ్ డూ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. గుడ్ విల్ ఎర్న్ చేయాలా? నౌ దే రెస్పెక్ట్. 11:30 in the night also I get a phone call from mechanics also. Hey ma'am, ఇట్లా అయింది. I get calls even from Rajmandri. I feel nice about it. You know, respect is something to be earned. అది ఎప్పుడు వస్తుందండి? నాలెడ్జ్తోనే వస్తుంది. హంబుల్నెస్ ఉండాలా. నాలెడ్జ్ ఉందని ఎగరకూడదు, హంబుల్నెస్ ఉండాలా. అండ్ లెర్నింగ్ ఈజ్ ఎటర్నల్ అనిపించింది. దట్స్ హౌ ఐ కేమ్ అక్రాస్. అండ్ ఎస్, ఇనిషియల్ డేస్ ఐ స్ట్రగుల్డ్. I did it only for my father's sake, not for anybody else. I'll be very honest, because I felt a bit ashamed that everybody quit and went, and this man is also asking me that. It was so challenging. I said I will prove to him. Proving to him. I don't know when I fell in love with this profession, when it became my passion, and doing it, and without this I can't live now. Whether I earn money or not, it gives me immense pleasure, immense satisfaction. ఇప్పుడు మన ముందు ఉన్నారు దేవన్ గారు. పారామౌంట్ ఆటోబేలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దాని గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే దేవన్ గారు. నమస్తే అండి, చెప్పండి. నా పేరు దేవన్. సో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నా చదువు అంతా ఇక్కడ అయిపోయింది. ఏమున్నా మేడం గారే నా చదివిపించేసి ట్రైనింగు, ప్రతి ఏదైతే టెక్నాలజీ కొత్త కార్స్ వస్తాయో ఏమొచ్చినా కూడా ఆమె నన్ను ట్రైనింగ్ పర్సనల్గా పంపించేసి 6 months 4 months అట్లా బయట లేటెస్ట్ కార్స్ కోసం అన్ని ట్రైనింగ్ పంపించేసి అలా నాకు హెల్ప్ చేశారు చాలా. నా స్టడీస్ మొత్తం ఇక్కడే అయింది. సో ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారండి ఇక్కడ? నేను ఆల్మోస్ట్ 23 years అయిపోయిందండి. అంటే ఆల్మోస్ట్ పెట్టిన దగ్గర నుంచి? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. ఇక మా గురువు గారు నంబిరాజన్ సార్, ఆయన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత మేడం గారు వచ్చాక లేటెస్ట్ టెక్నాలజీ, అప్పుడంతా ఓల్డ్ వెహికల్స్ అవి ఉండే. తర్వాత 2000 తర్వాత చేంజ్ అయిపోయింది, సిస్టమ్ చేంజ్ అయిపోయింది, టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. తర్వాత మేడం ఏం చేశారు, ఆ కొత్తగా టెక్నాలజీ ఏముంది మార్కెట్లో కనుక్కొని, అండ్ ఆ స్కానర్ అనేసి అవి మాకు నేర్పేయడము, అటువంటివన్నీ ఆమె దగ్గర నేర్చుకున్నాను. ఈయన దగ్గర వర్క్ నేర్చుకున్నాను, ఈమె దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ డిసిప్లిన్ మెయిన్ అది. తర్వాత ఇప్పుడు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాక ఆల్మోస్ట్ మేము 10 years అయితే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి మోర్ దెన్ ఒక 1500 పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళకి సెటిల్ అయిపోయారు. వాళ్ళు అబ్రాడ్లో కూడా ఉన్నారు. లోకల్ ఉన్నారు, అబ్రాడ్లో కూడా ఉన్నారు మా పిల్లలందరూ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చే పిల్లలకి బీటెక్ పిల్లలైనా మెకానికల్ ఎవరున్నా కూడా దే హ్యావ్ నో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. సో వాళ్ళకి కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఏంటంటే ఇంకా ముందుకు ఎదుగుతారు, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఎనీ కాలేజీలలో ప్రతి కాలేజీలో ప్రాక్టికల్ లేదు ఎక్కడ. సో ఆ ఉద్దేశంతో మేడం ఇన్స్టిట్యూట్ పెట్టారు ఇక్కడ. ఎట్లా అంటే ఆఫ్టర్ బీటెక్ పాస్ అయిన వాళ్ళు లేదంటే పర్సూ చేస్తున్న వాళ్ళు, సో వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేసి మేము లైవ్ ప్రాక్టికల్ హ్యాండ్ వాళ్ళే చేయాలా, వాళ్ళే ఇప్పాలా, వాళ్ళే పెట్టాలి. అట్లా చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఏదైతే మెకానిక్ ఫీల్డ్ ఉందో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో ఏంటి అని తెలుస్తుంది. సో దే ఆర్ మిస్సింగ్ కాలేజ్లో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మిస్ చేస్తున్నారు. అది మ్యామ్ అలా చేసి మేము ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నాం పిల్లలకి ఎంతోమందికి. సో మ్యామ్ ఏమంటే పిల్లలందరూ మంచిగా ఉండాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. మా సంస్థ 10 మందికి సాయం చేయనీకి. సో ఎంతమంది బీటెక్ పిల్లలు ఉన్నా ఎక్కడున్నా వచ్చి నేర్చుకుంటే మేము హ్యాపీగా నేర్పుతాం. ఇంకోటి ఏంటంటే
ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకొకటి మనం ఫోర్సిబుల్ కూడా చేయలేము. అవును. ఎలాంటి టెక్నికల్ అనుభవం లేకుండా విద్యా నంబిరాజన్ ఈ రంగంలోకి అడుగుపెట్టారు. అయినా సొంతంగా మెకానిక్ పనిని నేర్చుకున్నారు. ఆ రోజుల్లో తనకు మంచి గైడ్ ఉంటే బాగుండని అనుకున్నారట. అందువల్లే తనైనా నలుగురికి పనిని నేర్పించాలనుకున్నారు. అలా ఔత్సాహికులకు మెకానిక్ వర్క్లో ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు. అందులోనూ ఐటీఐ విద్యార్థుల నుంచి బీటెక్, ఎంటెక్ విద్యార్థులు కూడా వస్తున్నారు ఆమె దగ్గరికి. ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ పారామౌంట్ ఆటోబే గ్యారేజ్ లో విద్యా నంబిరాజన్ ఆధ్వర్యంలో తమ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుండడం విశేషం. Vidya Nambirajan madam, she is a very excellent and teaching in everything, and here the team members, those who are coordinating with us, they are very excellent with us, and they will communicating like they are our friends, and each and everything they will be explaining in a project clearly and everything. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు నిఖిత. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేయడానికి మేము వచ్చామన్నమాట. సో ఏ డిపార్ట్మెంట్ పేరు? ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఓకే. యాక్చువల్గా ఏ వెహికల్ అన్నా మెకానికలే ఉంటుంది అనుకుంటారు, కానీ మేము ఇక్కడ చేసేది వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్. సో దీనికి సంబంధించిన బ్యాటరీస్ అండ్ వాటికి ఎంత వోల్టేజ్ కావాలి, ఎంత వాట్స్ కావాలి, ఏసీ యూనిట్, ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనేసి మేము ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇందులో. మినీ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ వెహికల్ ఒకటి తయారు చేసాం. మారుతి వెహికల్ని దాన్ని ఇంజన్ తీసేసి బ్యాటరీ పెట్టేసి ఆల్టర్నేట్గా మొత్తం చేసేసి పెట్టామన్నమాట కాలేజ్లో. ఇది వచ్చేసి ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాం మేము. సో ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. ఫైనల్ ఇయర్. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? కోర్ సైడ్ వెళ్దామా లేకపోతే అందరు అమ్మాయిలాగా ఎక్కువ సాఫ్ట్వేర్ సైడ్? డెఫినెట్లీ కోర్ సైడ్ అనే అనుకుంటున్నాము. సో కోర్ సైడ్ కాబట్టి మాకు ఎక్కువగా నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మేము దీని గురించి వచ్చాము. యాక్చువల్గా మా సూపర్ సీనియర్స్ ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేశారు. సో మాకు కూడా దీనివల్ల యూజ్ అవుతుంది, కోర్ సైడ్ కొంచెం నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో వచ్చాం. అండ్ మాకు ఇక్కడ విద్యా నంబియార్ మ్యామ్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఏ డౌట్స్ అడిగినా అంతా చాలా బాగా చెప్తున్నారు. అండ్ మాకు ఫస్ట్ దేవా అన్న తర్వాత ఇంకొక అన్న ఉన్నాడు, అన్న కూడా బాగా చెప్పారు. అన్న సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఇంప్రూవ్ అయింది? చాలా బెటర్గా ఉంది. మాకు కాలేజ్లో చెప్పిన దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అందులో మాకు థియరిటికల్గా ఉంటుంది, మెకానికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి మాకు, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెకానికల్ సంథింగ్. బట్ వాటిలో మేము తెలుసుకున్న వాటికంటే ఇక్కడ మాకు తెలుసుకుంది ఎక్కువ. ఐసీ ఇంజన్ గురించి అయినా, లోపల ఇంజన్లో ఉండే పార్ట్స్ ఏమన్నా ఉన్నాయి, వాటి గురించి మాకు ఇక్కడ కొంచెం ఎక్కువ క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. Hi, my name is Prashant and I am from Pallavi Engineering College studying mechanical final year. Actually, we came here for our major project and we have also done our mini project here. అండ్ మేము ఇక్కడ తయారు చేసింది మినీ ప్రాజెక్ట్ ఏదంటే ఆల్టో నార్మల్గా మారుతి 800 కార్ని మేము ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేసాం. మేము దాని ఇంజిన్ అనేది తీసేసి 12 kW మోటార్ ఫిక్స్ చేసి మేము దాన్ని మా కాలేజీలో డిస్ప్లే కూడా చేసాం. అండ్ అది మా మినీ ప్రాజెక్ట్. అండ్ ఇది ఏదైతే ఉందో ఇది మా మేజర్ ప్రాజెక్ట్. అండ్ దీంట్లో మేము ఇంకొక 2 weeksలో ఇది అయిపోతుంది. ఇది ఏంటంటే ఒక యూటిలిటీ వెహికల్, అంటే దీన్ని మనం ఒక ఫుడ్ ట్రక్ లెక్క, అండ్ దీన్ని మనం చాలా విధాలుగా వాడచ్చు. అండ్ ఇది మనం గోల్ఫ్లో వాడచ్చు, అండ్ ఒక విల్లాస్లో ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా వాడచ్చు. అండ్ ఇది మొత్తం ఎలక్ట్రిక్తో వర్క్ అవుతుంది. ఇంకా దీని బ్యాటరీస్ అనేవి ఇంకేం ఫిక్స్ చేయాలి, కానీ ఆల్మోస్ట్ ఒక 2 weeksలో అయిపోతుంది. సో గ్యారేజ్ వరకు బాగా సక్సెస్గా రన్ చేస్తున్నారు. సో ఈ నంబిరాజన్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి బేస్ ఎక్కడ ఉంది? ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? ఈ నంబిరాజన్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ బీటెక్ మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ సంథింగ్ లైక్. ఐ ఆల్వేస్ సర్ప్రైజ్ అండర్ గ్రాడ్యుయేట్స్ వస్తారు అది ఇది. టు మై సర్ప్రైజ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ బీటెక్ ఇంజనీర్స్ కమింగ్ అండ్ దెన్ ఓన్లీ ఐ అండర్స్టూడ్ how the colleges are not criticizing any college as such only, but yes, the equipment is lacking there, the trainer should be perfected, faculty knows the theory well but he may not be able to explain practical there, and e-connect is a major thing in Nambirajan Foundation. And these children started coming, so I said okay, let me help them. And engineering students ki wala internship untundi, wala projects untundi, so we do some innovative stuff, not run of the mill, already available in the market ni these cheyakunda. We do something very innovative. In fact, I can take you around and show you my place. It's just not about building car or repairing cars or making turbos and all. It's all about even stuff like, you know, decorative items with my old spares. There's a lot of things you can do. Sky is the limit if you think. So we like ఏంటంటే ఒక opportunity to learn,
be very innovative here, and we help them with placements. And placements is something very very important I feel. ఎందుకంటే my training is a failure if the boy is not able to make a livelihood with this. I personally think that way. Otherwise no point in me training. What gives me a kick and my success was placement. My kids should earn a livelihood out of this. He can work somewhere. If he wants to set up his own place also, we help. Ala, we have a branch in Qatar now. We have అంటే బ్రాంచ్ అంటే నా స్టూడెంట్ రన్ చేస్తాడు కాబట్టి పారమౌంట్ పేరు మీద రన్ చేస్తుంది. ఐ హెల్ప్ హిమ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయో సేమ్ ఎక్విప్మెంట్, సేమ్ ప్రైస్, ఎవ్రీ బెనిఫిట్ వాట్ వీ గెట్ వీ పాస్ ఇట్ ఆన్ దేర్. అండ్ ఒక కండిషన్ ఉంటుంది, అగైన్ మా స్టూడెంట్స్ని ఎంప్లాయ్ చేసుకోవాలి వాడు. సో వాడు పెట్టాడు, ఈస్ టేకన్ 3 of them there, and one boy is in తిరునల్వేలి. వాడు ఇప్పుడే హీ ల్యాండెడ్ ఐ థింక్ జస్ట్ ఆఫర్ మా కమింగ్ ఇన్. తిరునల్వేలిలో బ్రాంచ్ పెట్టాడు, అండ్ పాండీలో దెర్ ఇస్ అనదర్ బ్రాంచ్ దట్స్ కమింగ్ అప్. అండ్ yes, with this interview I would like to announce something which makes me very proud today. We are having a first training branch in Warangal. From next week, from 24th June, we will be starting Nambirajan Foundation there. Same for the technicians, same how it runs here. So idea is this, I need to help them, and I don't know if I can say this to you. One thing I understood, I started this training about BTech mechanical students is, Seema, the big guys don't need me. The IIT, BITSU, all evo untai. Ekdam the lower class, they don't need me because government has pampered them enough in campus. How I feel. Who needs me is my middle class. Okay, because those parents have so much hopes, like they want their sons to be engineers, they want them to do something, and you know, it's so pathetic. It's not one person getting depressed, it's an entire family getting depressed. So I decided I should be with them, support them, train them. That is why ఇక్కడ వచ్చి నేను హోలిస్టిక్ ట్రైనింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ బాయ్కి అన్నీ తెలియాలి కదా. He should learn to communicate, teamwork ఏంటి, how to use your tools, safety ఏంటి. Foreigners, by the way, we are in affiliation with German కాబట్టి we follow a lot of their process. is process follow అయ్యి పని చేస్తే క్వాలిటీ ఉంటుంది దేంట్లో అయినా. సో మేడం, ఇప్పుడు ఈ మెకానిక్ ఫీల్డ్లోకి అమ్మాయిలు చాలా తక్కువ. సో మీరు వచ్చినప్పుడు మీరు ఫేస్ చేశారు, కాకపోతే ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది. కాకపోతే మొత్తం మార్పు వచ్చిందని చెప్పలేము, పెద్దగా మార్పు కూడా రాలేదు. సో ఇంకా మార్పు రావాలంటే అమ్మాయిలు ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తుంది మీకు. మ్యామ్, ఫస్ట్ థింగ్ యు నో వాట్, ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ అనేది ఎంకరేజ్ చేయాలి, నో ప్రాబ్లమ్ అమ్మా నువ్వు వెళ్ళు అని. రెండోది, గరాజ్లో బిహేవియర్ ప్యాటర్న్స్. ఒక అమ్మాయి వచ్చేసి ఎన్విరాన్మెంట్ బాగాలేకపోతే హౌ విల్ షీ సర్వైవ్? అండ్ మోస్ట్ ప్రైమరీ థింగ్, యూ విల్ బీ షాక్డ్, దెర్ నో సపరేట్ టాయిలెట్స్ ఫర్ విమెన్ ఇన్ ద గరాజ్. కాలేజ్లోనే పెట్టట్లేదు. సో వర్క్ ప్లేస్లో ఇవన్నీ స్మాల్ థింగ్స్, బట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ చూడండి. యూ హ్యావ్ టు హ్యావ్ అ సపరేట్ వాష్రూమ్ ఫర్ ద గర్ల్స్ యార్. గరాజ్లో అట్లాంటి ఫెసిలిటీ ఉండదు మనకి. ఎంత పెద్ద షోరూమ్ ఉన్నా కూడా కస్టమర్ దానికి పోయి, యూనో, ఇట్స్ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ బట్ దీస్ ఆర్ వెరీ బిగ్ థింగ్స్ ఫర్ అ ఉమెన్, హర్ బేసిక్ థింగ్స్ యార్. సో దట్స్ దేర్. ద ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా, అండ్ garage should have such facilities, and the men, whoever is employing them, should have a very broad perspective. Yes, she can do one. See, one thing I've understood, women can work really good in this line is because మీరంతా ఫిజికల్ స్ట్రెంగ్త్ చూస్తారు, అది మెటీరియల్ ఇప్పుడు బికాస్ అన్ని గ్యాడ్జెట్స్ వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. ఇట్స్ లైక్ యూనో దే మోర్ సెన్సిటివ్. యూ ఆల్సో ఉమెన్, యూ నో దట్. బట్ కొంచెం గట్టిగా చెప్తే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. సో వాళ్ళు అమ్మాయిలు ఏంటంటే, నా దృష్టిలో దే విల్ నెవర్ మేక్ అ మిస్టేక్ అగైన్. సో దట్ ఈస్ థింగ్, దట్స్ హౌ ఐ ఫీల్ నో వీ కెన్ మేక్. అండ్ వెరీ ప్రాసెస్ ఓరియంటెడ్, ఎందుకంటే ఉమెన్ ఆ బాండ్ మల్టీ టాస్కర్స్, అండ్ మనకి ఆ సర్దుడు చాలా ఉంటుంది కదా. సో గ్యారేజ్ కూడా సర్దుడు ఇస్ నథింగ్ బట్ క్వాలిటీ. 5 Ps can be followed very well with women around in this place. Men have to accept this. Great. Thank you, ma'am. Thank you, Nikitha.